నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను నడిపించును. ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను నడిపించును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకులేమీ లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నాకులేమీ లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వతమైన యేసు ప్రేమ, డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ, డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ, సర్వము అర్పించిన అగాపే ప్రేమ, సర్వము అర్పించిన అగాపే ప్రేమ. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. నే పాడలేనంత అది ఆకాశమంత, నే పాడలేనంత అది ఆకాశమంత. వేణోల చాటిన చాలనే చాలదంట, వేణోల చాటిన చాలనే చాలదంట. ఏమని చెప్పను కలువరి ప్రేమను. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళిక
చప్పట్లు కొడుతూ పాడాలి. కుర్చీలో వాళ్ళందరూ చప్పట్లు కొడదాం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టాలండి. దేవునితో మమేకమై ఆత్మస్వరూపుడైన మన దేవుడు ఇప్పుడు ఈ మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్కరు చప్పట్లతో ఆనందగానం పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టి స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే. నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే. ఆతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును.
చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. రాణి ఉజ్జాయించి పాడుదము, రాజన దూతము మన ప్రభువే. రాణి ఉజ్జాయించి పాడుదము, రాజన దూతము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము గల రాజు. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము గల రాజు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. చప్పట్లు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింప
నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. ఓ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. మన సంఘస్థులకు, మన అంబేద్కర్ కాలనీ గ్రామస్తులందరికీ, ఇంకా దూర ప్రాంతం నుంచి ప్రభా స్నేహితులు, బంధువులు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మందిరంలోకి నేను కిరాలి కోసం వెళ్ళా. కిరాయికి వెళ్ళి సువార్తల కూడికి మైకి సామాను దింపేసి వచ్చేసి మళ్ళీ సామాను దింపుకోవడానికి వేసుకుని రావటం కిరాయి కోసమే వెళ్ళేవాడిని. కానీ అక్కడ సువార్తలో ఎప్పుడు ఉండేవాడిని కాదు, సరిగ్గా ఉండేవాడిని కాదు, వచ్చేసేవాడిని. తర్వాత ఒకసారి నా ఆటో, పాపారావు తాత కూడా నా ఆటో ఎక్కాడు. ఎక్కినప్పుడు తాత ఏంటి వాక్య పరిచర్య ఎలా ఉంటుంది ఏంటి అని. మరి ఆయనకి అంత జ్ఞానం మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు, బాగా చెప్తారా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను సువార్తలో నిలబడటం అప్పుడు స్టార్ట్ చేసినమాట. ఓకే, లాస్ట్ కుర్చీలో చివరిని కూర్చునేవాడిని. పడకుడి, నేను మీకు సహాయం చేసే దేవుడను, ఎందుకు మీరు భయపడుతున్నారు అన్న వాక్యం చెప్పారు. ప్రభువా, నువ్వు నాతోనే ఉంటావయ్యా, ఎప్పుడు నువ్వు నాతోనే మాట్లాడతావయ్యా యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, నా హృదయాన్ని ఎరిగిన దేవుడవు నీవే. నా హృదయ ఆలోచనలను ముందుగానే నా నాలుకలో నుంచి, నా నోటిలో నుంచి మాట ముందుకు రాకమునిపే నువ్వు నన్ను ఎరిగిన దేవుడు కనుక నువ్వు ముందుగానే నువ్వు నాతో మాట్లాడుతున్నావు యేసయ్యా, నేను భయపడను నీ విషయంగా అని చెప్పి ఆయనకి వరకు సిద్ధపాటు చేసేసాను గుడికి. దేవుడు ప్రతినిత్యం వాక్యంతో మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఇది దేవుడు నా కొరకు మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు నూతనమైన మారుమనస్సు, నూతనమైన స్వభావం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. వచ్చిన బంధువులకు, మరి స్నేహితులు కూడా, వాహన మిత్రులను చాలామందిని పిలిచాను. మరి వచ్చిన వాళ్ళందరికీ, మన రమేష్ నాయుడు కాలనీ, అంబేద్కర్ కాలనీ వాస్తవులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మా సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళు ఎంతగానో కుటుంబాల కొరకు, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు, తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు, తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఒక చిన్న పాట. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే
నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాటలు, అద్భుతమైన పాటలు మీరు విన్నారు. రవి గారు సాక్ష్యాన్ని కూడా పంచుకున్నారు, చాలా సంతోషం. హల్లెలూయా. దేవుని ఆత్మ జరిగించే అద్భుతమైనటువంటి కార్యాలు అది పొందిన వానికే కానీ పక్కవాడికి చెప్పినా మీకు అర్థం కాదు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఇశ్రాయేలీల బోధకుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి, బోధకుడా, నీవు నిజముగా దేవుని దగ్గర నుంచే వచ్చావని నేను ఎరుగుతున్నాను. ఎందుకంటే నీలాంటి బలమైన కార్యాలు మానవుడు ఎవ్వరూ చేయలేరు. మరి ఇంత అర్ధరాత్రి దగ్గర ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయన అంటారు, నేను బోధకుడిని కదా, నా మతస్థులందరూ మరి ఏమనుకుంటారు, అందుకని రాత్రి వేళ వచ్చాడు. అతని పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనబడతాడు. అప్పుడు చూడొద్దులేండి. ఆయన అంటాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభు అంటారు, మనం బోధకుడు అయ్యుండి ఈ విషయం ఈ మాత్రం తెలియదా నీకు? మరేం బోధ చేస్తున్నారు మీరు అని ప్రభు అంటారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ఎంత మాత్రము ప్రవేశించలేరు. హల్లెలూయా. నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం పొందాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఇంకొక అడుగేసి అంటారు, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అయితే గనుక మీకు ఆత్మలోనూ అగ్నిలోనూ బాప్తిసం ఇస్తారు. హల్లెలూయా. అగ్ని బాప్తిసం కూడా ఉంది. ఆత్మ బాప్తిసం తర్వాత అగ్ని బాప్తిస్మాన్ని పొందాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, మరి నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను బాప్తిసం పొందానో లేదో, రక్షణ పొందానో లేదో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అప్పుడు ప్రభువారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, గాలి వీస్తుంది, తూర్పు నుంచి పడమటికి గాలి వీస్తుంది, తూర్పు నుంచి పడమటికే వీస్తుందని నీకు ఎలా తెలిసింది? కనబడిందా? కనబడదు, కానీ మనం తెలుసుకుంటాం, స్పర్శ తెలుసుకుంటాం. అలాగే రక్షణ కూడా ఉంటుంది. హల్లెలూయా. కనుక మారు మనస్సు అనేది, రక్షణానుభవం అనేది పక్కోడికి చెప్పినా సాధ్యమైనంత వరకు ఆత్మపూర్ణులకైతే అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు. అది అర్థం కాదు అంతే. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు, వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకుని ఒక ఆయన చెప్తున్నాడు అనుకోండి, ప్రకృతి సంబంధమైన వాడికి అర్థం కాదు, అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. వాడు అనుకుంటాడు వీళ్ళకి భక్తి ముదిరింది, బాగాను భక్తి బాగా ముదిరింది అనుకుంటాడు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎలాగో అర్థమవుతాయి, అర్థం కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు 9 గంటలకే ముగిద్దాం అనుకున్నా. రేపు నాకు 4 రోజుల నుంచి వరుసగా మీటింగులు ఉన్నాయి. ఈరోజు రేపు పగలు, రేపు రాత్రి మొగల్తూరు వెళ్ళాలి. 91వ కీర్తనలో కొన్ని విషయాలు మన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 91 మొదటి 2 వచనాలు చదువుతాను. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మీకు తెలుసుగా. ఈ కీర్తన తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు. ఉంటారా? ఎందుకని? ఈ కీర్తన మేము కూడా చెప్తూ ఉండే, ఎవడన్నా ఒంట్లో బాగోపోయినా. ఈ కరోనాలో అందరికి ఇదే చెప్పేవాడిని, 91వ కీర్తన చదివి పడుకోండి అని. ఈ కీర్తన చదివితే ధైర్యం వస్తుంది. ఈ కీర్తనల గ్రంథంలో 5 స్కందాలు ఉంటాయి. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, ఇట్లా 5 ఉంటాయి. ఇది చతుర్థ స్కందాన్ని మోషే గారు రాశారు. మోషే గారు రాసినటువంటి కీర్తన. ఆయన ఒక కీర్తన రాసి ప్రజలందరినీ సమకూర్చి, దేవుని ప్రజలందరినీ సమకూర్చి దీని గురించి వాళ్ళకి చెప్పినటువంటి సందర్భమే ఈ కీర్తన. హల్లెలూయా. అరణ్యములో జరిగినటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించి ఈ కీర్తనలో చెప్పారు. ఐగుప్తీయులు విగ్రహారాధికులు. వాళ్ళకి సుమారు 1000 దేవుళ్ళు ఉండేవాళ్ళు. ఎంతమంది? 1000 మంది దేవుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆరాధన ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రయోజనం కలిగించే ప్రతిదాన్ని వాళ్ళు పూజించేవాళ్ళు. అటువంటి దేవుళ్ళు వాళ్ళకు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ప్రయోజనం కలిగించే వాటిని ప్రతిదాన్ని కూడా వాళ్ళు దేవుడిగా భావించి దానికి ఒక నమస్కారం పెట్టుకునేవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర ఇంకోటి కూడా ఉంది. కీడు కలిగించే ప్రతిదాన్ని కూడా, నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు తెలుసుగా, క్రాకడైల్స్ ఉంటాయి. అవి అప్పుడప్పుడు పైకి వచ్చి వీళ్ళు ఒక్కొక్కరిని పట్టుకుపోయాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మొసలి దేవుడా నీకు నమస్కారం, నీకు ఒక గుడి కడతాం, మా జోలికి రావద్దు అని మొసలిని పెట్టుకున్నారు. నక్కలు తెలుసుగా మీకు. వాళ్ళు ఐగుప్తీయులకి ఒక ఆచారం ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత శవాన్ని గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇంకా 2 ఉంటాయి, మొత్తానికి 5 అనుకుంటా, తీసి ఒక జాడీ లాంటి దాంట్లో పెట్టి దాంట్లో ఒక స్పిరిట్ పోసి ఈ సమాధితో పాటు దాన్ని కూడా పెడతారు. రాతి దాంట్లో, ఇప్పుడు మమ్మీలు అంటారు కదా, చూసుంటారు మీరు సినిమాల్లో. వాటిల్లో సమాధులు అనమాట. అవన్నీ సమాధులు. ఆ రాతిని తొలిపించి ఆ సమాధులు, ఈ జాడీలు 5 జాడీలు ఆడి బాడీతో పాటు పెడతారు. ఆ బాడీని శుభ్రంగా పరిమళ ద్రవ్యాలతో అలంకరించి శుభ్రం కడిగి దానికి బాగా మంచి క్లాత్ చుట్టి దాంట్లో పెడతారు. ఈ జాడీలు కూడా అందులో పెడతారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది. ఆ జన్మ వచ్చినప్పుడు ఆడి గుండె సరిగ్గా ఉండకపోతే ఈ గుండు వాడుకుంటాడు అన్నమాట. అర్థమైందా మీకు? అసలు ఈ గుండె ఇప్పుడే సరిగ్గా పనిచేసి రావట్లా కదా. ఇప్పుడే దానికి అన్ని బెండ్లు, స్టంట్లు, బైపాస్లు వేయాల్సి వస్తుంది ఇప్పుడే. వాళ్ళ ఆచారం అది. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఐగుప్తులో నుండి సపరేట్ అయి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో కనాను దేశానికి వచ్చారు. ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ మధ్యలో నుంచి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మనస్సులో నిండా అవి కూడా ఉన్నాయి, ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే అందులోంచి వచ్చాం, ఆచార వ్యవహారాల్లో నుంచి వచ్చాం. కానీ మనకు కూడా మైండ్లో ఏముంది? ఆ పాతవన్నీ ఉన్నాయి, అవి పోవట్లా. ఈ కీర్తన చెప్తున్నారు. హల్లెలూయా. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలంటే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను నా దేవుని గురించి చెప్తున్నాను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మీరు వినండి, ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి మాత్రమే నేను చెప్తాను, మిగిలిన విషయాలు ఏమీ చెప్పను. హల్లెలూయా. ఈ కీర్తనలో మీకు 8 కీర్తనలు 6 కీర్తనలు ఉంటాయి. వీటిలో ఏం చెప్తారంటే, వాటిని గురించి నేను మాట్లాడను, వాటిని మీరు వదిలిపెట్టాలి. అందుకని నేను ఇంకా వాటి గురించి మాట్లాడను.
మనకు కేడుమై ఉన్నటువంటి, కోట అయి ఉన్నటువంటి, ఆశ్రయమై ఉన్నటువంటి నా దేవుని గురించి మాత్రమే నేను చెప్తాను, మీరు వినాలి. హల్లెలూయా. కనుక ఈరోజు మనం దేవుని గురించే మాట్లాడుకోవాలి, దేవుని గురించే వినాలి. ఈ కీర్తనలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అంటే కీర్తన అంతా చెప్పలేండి. ఈ కీర్తనలో 3 వ్యక్తులు కనబడతారు. ఒక ఆయనేమో దేవుని సేవకుడైనటువంటి మోషే, ఇంకొక ఆయనేమో దేవుడు, ఇంకొక ఆయనేమో మనమే. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సేవకుడు మాట్లాడుతున్నారు. మొదటి వచనం నుంచి 13వ వాక్యం వరకు మోషే మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదములకు రాయి తగలదు. ఇట్లా చెబుతా వచ్చారు. నీ పక్కన 1000 మంది పడినను అపాయం నీ వద్దకు రాదు, నీ ఇంటికి ఏ కీడు రాదు. పగటి వేళ రాత్రి వేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, మధ్యాహ్నం పాడు చేసే రోగముకైనా నీవు భయపడవు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దైవజనుడు ప్రజలకు చెప్తున్నారు. ఇలాగే మీరు అందరు ఎట్లా కూర్చున్నారు అలా ఉంటేనే ప్రజలకు చెప్తున్నారు. మీరు భయపడవసరం లేదు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కొంతమంది ఊరికే చిన్న చిన్న వాటికి భయపడిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కంగారు పడిపోయి రోగం వేళ్ళ ఎక్కువ చేసేసుకుంటారు. ఉన్నదానికంటే ఎక్కువైపోద్ది ఈ టెన్షన్లోను. హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచేవాడు, ఆరోగ్య ప్రదాత. ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ఆయన చెప్పినట్టు వింటే. మోషే అంటారు, మీరు భయపడే అవసరం లేదు. మీ పక్కడికి రోగం వచ్చిందా, నీకేం భయం లేదు. నీ పక్కన, నీ గుడారమును పక్కన రోగం వచ్చినా నీకు రాదు. నీ పక్కన 1000 మంది పడిపోయినా నువ్వు భయపడే అవసరం లేదు. అపాయము నీ వద్దకు రాదు, నీవు కన్నులారా చూచుచుండగా. భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుద్దుగా నీకేమీ కలుగదు, నీకేమీ కలుగదు. ఎందుకు కలుగదంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నివాస స్థలముగా చేసుకున్నావు. నీవు దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నావు గనుక, నీవు దేవుని ఆరాధిస్తున్నావు గనుక, మహోన్నతిని చాటుకు నువ్వు వెళ్ళి సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు కేడముగాను ఆశ్రయముగాను పెట్టుకున్నావు గనుక నీవు భయపడాల్సిన అవసరం లేదు అని మోషే ప్రజలకు చెప్తున్నారు. అంటే మనకు చెప్తున్నారన్నమాట. హల్లెలూయా. ఎక్కడి వరకు ఇది? 13వ వచనం వరకు. 14 నుంచి దేవుడు చెప్తున్నారు. ఈలోపు దేవుడు కల్పించుకుని మధ్యలో ఆయన కలిగించుకుని 13 నుంచి మోషేతో ఆయన అంటారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? దేవుడు మోషేకి చెప్తున్నారు, నేను అతన్ని కాపాడుతాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని, అతడు నాకు మొర్రపెట్టుగా నేను అతనిని, శ్రమలో నేను అతన్ని విడిపించి అతన్ని, ఇక అన్నిటిలోనే అతన్ని అని ఉంటుంది. హల్లెలూయా. అతనంటే ఎవరిక్కడ? మీరే. మీ పేరు పెట్టుకుని చదువుకున్న తర్వాత. హల్లెలూయా. నీవు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు. కానీ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు కాబట్టేగా మనుషులు ఎలా కూర్చున్నారు, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళుగా. అవును కదా? హల్లెలూయా. ప్రభు అంటారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను, అతన్ని నేను కాపాడుతాను, అతనికి తోడై ఉంటాను, అతన్ని గొప్ప చేస్తాను, అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఈ 13 నుంచి 16 వరకు దేవుడు మోషేకి మన గురించి చెప్తున్నాడు. తన ఎదురుగా ఉన్న ప్రజల గురించి మోషేతో దేవుడు చెప్తున్నారు, నేను వీళ్ళని కాపాడుతాను,
నేను వీళ్ళకి ఆశ్రయముగా ఉంటాను, నేను తోడుగా ఉంటాను, ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక. హల్లెలూయా. ఇలాగ ఒకసారి యేసు ప్రభువు వారు పేతురుని అడిగారు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు. పేతురు కొంచెం కంగారు పడ్డాడు. ఇదేం ప్రశ్న అని కంగారు పడి, ప్రభువా వీళ్ళందరికంటే నేనే ఎక్కువ ప్రేమిస్తున్నా, వీళ్ళందరికంటే. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా పేతురు గారికి అందరికంటే నేను ఎక్కువ ప్రేమించాలి, అందరికంటే నేనే ఫస్ట్ ఉండాలి, అందరికంటే నేనే ముందుండాలి అనేటువంటి ఆత్మీయమైనటువంటి ఆశ ఉండటమే కాదు, ఆయన అలాగే ముందుకు వస్తూ ఉండేవాడు. ఒకసారి ఇలాగే పడవ ప్రయాణంలో వెళ్తున్నారు వాళ్ళు. తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. వాళ్ళు ఈత రాని వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు, ఆ సముద్రంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. కానీ ఇక చావు బ్రతుకుల మధ్యలో కొట్టాడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో ఇంకా అయిపోయామరా బాబు, చచ్చిపోయాం అనుకున్నారు. ఈలోపు ప్రభువారు నడుచుకుంటూ వచ్చారు, ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ వచ్చారు. ప్రభు అంత దూరాన్ని ఆగి ఉన్నప్పుడు ప్రభు వాళ్ళతో అంటారు, భయపడకండి, నేనే, భయపడకండి. శిష్యులందరూ గడగడగడ వణికిపోతూ ఉన్నారు. తడిసిపోయారు వాళ్ళు. పడవ తిరగబడిపోవడం ఒకటే ఆలస్యం, ఇంకా అంత పరిస్థితి బాగలా. హల్లెలూయా. వెంటనే పేతురు అంటారు, ప్రభువా నీవేనా అంటే ప్రభు అంటారు, నేనే. నీవే అయితే నీవు నీటి మీద నడుస్తున్నావు కనుక మరి నన్ను కూడా నడిపిస్తావా, నేను కూడా నడవచ్చా అంటే వెనకాల వాళ్ళు అంటారు, అరే ఇది నీటి మీద నడిచే సమయమా ఇది? వాళ్ళు గుండాకి చచ్చిపోతున్నారు అక్కడ టెన్షన్ తోటి. తుఫాన్ ఆగిందా అండ్ ఆగలా. ఇంకా ప్రభు తుఫాన్లో వచ్చి అలా నిలబడ్డారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆ పడవ ఊగుతానే ఉంది, ఇంకా తుఫాన్ ఆగలా. పేతురు అంటారు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నడిపిస్తావా? మిగిలిన వాళ్ళు చొక్కాటుకుని లాగేసి ఉంటారు వెనక్కి. అరే ఇది నీటి మీద నడిచే టైం ఇది, ప్రభు వచ్చాడు, ముందు దీన్ని ఆపుతాం కదా, ఈ తుఫాన్ ఆగితే బాగుంటుంది కదా అంటే పేతురు ఏమండు, ప్రభు నడిచాడు కాబట్టి నేను కూడా నడవాలి. ప్రభు అంటారు నడవమన్నారు. నీటి మీద నడిచాడు, ప్రభు నడిచినట్టే పేతురు నడిచాడు. హల్లెలూయా. ఇటువంటి గొప్ప అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి పేతురు. నీటి మీద మిగిలిన వాళ్ళు నడిచారా, తర్వాత వాళ్ళందరూ బాధపడి ఉంటారు కదా. పేతురు అంటాడు, రే నేను నీటి మీద నడిచిన ఉంటారా అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అప్పుడు మేము కూడా నడిస్తే అంత బాగుండేది. కానీ కొంతమంది అప్పుడు భయపడిపోయారు, మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయారు. హల్లెలూయా. పేతురు మాత్రం నీటి మీద నడిచాడు. ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ప్రభు ఇలాగ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే ఇదిగో నా ఎదుట, సంఘం ఎదుట బిడ్డలు కేక్ కట్ చేసి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీరు ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.